జూబ్లీహిల్స్ లో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. రేపు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ వేయనున్నారు. రేపు నలుగురితో సాదాసీదాగా నామినేషన్ వేయనున్నారు. ఈ నెల 19న మరో సెట్ నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించనుంది బీఆర్ఎస్. బాకీ కార్డులు, హైడ్రా, బుల్డోజర్ అంశాన్ని ప్రస్తావిస్తోంది. తాజాగా ఓట్చోరీ అంశాన్ని తెరపైకి తెచ్చారు మాజీ మంత్రి కేటీఆర్. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ దొంగ ఓట్లను నమోదు చేస్తుందని ఈసీకి ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ లో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. రేపు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ వేయనున్నారు. రేపు నలుగురితో సాదాసీదాగా నామినేషన్ వేయనున్నారు. ఈ నెల 19న మరో సెట్ నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించనుంది బీఆర్ఎస్. బాకీ కార్డులు, హైడ్రా, బుల్డోజర్ అంశాన్ని ప్రస్తావిస్తుంది. తాజాగా ఓట్ చోరీ అంశాన్ని తెరపైకి తెచ్చారు మాజీ మంత్రి కేటీఆర్. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ దొంగ ఓట్లను నమోదు చేస్తుందని ఈసీకి ఫిర్యాదు చేశారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ వేయనున్న నేపథ్యంలో పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సవిన్ అందిస్తారు. సవిన్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో స్పీడ్ పెంచాయని చెప్పుకోవచ్చు. రేపు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. రేపు బీఆర్ఎస్ పార్టీ నామినేషన్ సాదాసీదాగా ఉండబోతోంది. కేవలం 4-5 మాత్రమే నామినేషన్ కార్యక్రమం ఉండబోతోంది. ఇక ఈ నెల 19వ తేదీన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీత మరో సెట్ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు భారీ ర్యాలీతో ఈ నామినేషన్ కార్యక్రమం ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నికల్లో భాగంగా కొన్ని అంశాలను తెరపైకి తీసుకొచ్చింది. ఈ అంశాలతోటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీని కౌంటర్ చేస్తూ, టార్గెట్ చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా బాకీ కార్డుల అంశాన్ని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తెరపైకి తీసుకొచ్చింది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల కంటే ముందు, షెడ్యూల్ రావడం కంటే ముందు తెలంగాణ భవన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు, ఆ హామీలు ఎంత మేరకు ప్రజలకు బాకీ ఉన్నారన్న దానిపైన బాకీ కార్డు ముద్రించారు. ఆ బాకీ కార్డును తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు ఆవిష్కరించారు. అదే రోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇంటింటికి బాకీ కార్డులను పంచే కార్యక్రమాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలతో కూడినటువంటి బాకీ కార్డును పంచే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లు చేసింది. ఇక హైడ్రా, బుల్డోజర్ల అంశాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ తెరపైకి తీసుకువచ్చింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రా అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి పేదల ఇళ్లను కూలుస్తున్నారనేది బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా చేస్తున్న ఆరోపణ.
బుల్డోజర్లను పేదల ఇళ్లపైకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపిస్తే ఖచ్చితంగా ఓటు వేసి గెలిపించిన తర్వాత మీ ఇంటికి బుల్డోజర్ వస్తుంది, మీకు బుల్డోజర్ కావాలా బీఆర్ఎస్ పార్టీ పరిపాలన కావాలా తేల్చుకోవాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు పదే పదే ఉప ఎన్నికల ప్రచార సభల్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా హైడ్రా అనేది కేవలం పేదల ఇళ్లను కోల్చడానికే ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత బంధువులు కావచ్చు, అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల ఇళ్లను వదిలిపెడుతున్నారు, కేవలం పేదల వరకు మాత్రమే హైడ్రాను ఉపయోగిస్తున్నారనేది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణగా మనకు కనపడుతుంది. ఇక మరో ప్రధానమైన అంశం, నిన్న ఓటు చోరీ అంశాన్ని తాజాగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెరపైకి తీసుకొచ్చారు. నిన్న ఈ అంశంపైనే ఈసీని కలిసి ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపు 20,000కు పైగా ఓట్లను, దొంగ ఓట్లను కాంగ్రెస్ పార్టీ నమోదు చేయించింది. ఈ ఓట్ల ద్వారానే జూబ్లీహిల్స్ లో గెలుపొందేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా ఓటు చోరీ అంశం గురించి మాట్లాడుతూ బీజేపీపై ప్రచారం చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఓటు చోరీ గురించి కూడా రాహుల్ గాంధీ మాట్లాడాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఒకే ఇంటి పేరుతో, అదేవిధంగా ఒకే ఇంట్లో ఒకే వ్యక్తి ఫోటోతో 4-5 ఓట్లు ఉన్నాయంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ అంశాలను బయటపెట్టిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఓటు చోరీ అంశాన్ని ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్తాము, ఇప్పటికే ఈసీకి ఫిర్యాదు చేశాము, అవసరమైతే ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి కనపడుతోంది. దేశవ్యాప్తంగా ఓటు చోరీ గురించి పదే పదే మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఓటు చోరీ గురించి కూడా మాట్లాడాలనేది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణగా మనకు కనపడుతుంది. ఇక ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ డివిజన్ల వారీగా, బూత్ల వారీగా ఇన్ఛార్జీలు నియమించింది. ఇప్పటికే ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంటింటికి తిరుగుతూ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరుతున్నారు. ఇక మాగంటి సునీత, దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి కావడంతో సెంటిమెంట్, సానుభూతి అంశం కూడా కలిసి వస్తుందని భావిస్తున్నారు. గతంలో వరుసగా 3 సార్లు మాగంటి గోపీనాథ్ 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన 2014లో టీడీపీ నుంచి గెలిచి 2016లో బీఆర్ఎస్ లో చేరారు. 2018, 23 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కాబట్టి గతంలో మాగంటి గోపీనాథ్ కు నియోజకవర్గంలో ఉన్నటువంటి విస్తృత పరిచయాలు, సంబంధాల నేపథ్యంలో ఇప్పుడు సానుభూతి అంశం కూడా వర్కౌట్ అవుతుందని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే మాగంటి సునీతతో పాటు మాగంటి సునీత కుమార్తెలు, కుమారుడు, బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ప్రారంభించారు. తాజాగా నియోజకవర్గంలో ఒక మసీదు వద్దకు వెళ్లి ప్రచారం చేయడంతో, మాగంటి సునీత కుమార్తె ప్రచారం చేయడంతో దీనిపై ఎన్నికల స్క్వాడ్ అధికారులు పరిశీలించి కేసు నమోదు చేశారు. A1 గా మాగంటి సునీత, A2 గా మాగంటి సునీత కుమార్తె పేరుతో కేసు నమోదు చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని పెంచాయి. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ అన్ని రాజకీయ పార్టీల కంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించింది, అదేవిధంగా తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. ఇక మరో ప్రధాన పార్టీ అయిన బీజేపీ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. ఇక ఇతర ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా నామినేషన్లు వేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. రేపు బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత సాదాసీదాగా నామినేషన్ కార్యక్రమం ఉండబోతుంది. ఇక ఈ నెల 19వ తేదీన భారీ ర్యాలీతో మరో సెట్ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సవిన్.